question is to Chiranjeevi Garu. So initially, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. మీరు NLP గురించి, రిచర్డ్ బ్యాండ్లర్ గురించి చెప్పారు. You said you went to London to witness that session about phobia. I mean, you know all these techniques. Maybe our wordings తెలియదేమో, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So how important has been that spending time with yourself? And దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం, నాకు అవకాశం కల్పించినటువంటి శరణి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్, అండ్ చాలామంది అతిథి మహారథులు, అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళల్లో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ ద స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి హియర్ వన్ అమాంగ్స్ట్ యూ ఆల్. ఇలాగా శరణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. ఆ బుక్ని క్లుప్తంగా నేను 4-5 పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండేది. అది ఎన్నో దశాబ్దాలు, 2-3 దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది, తటస్థపడింది. అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్, దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది. ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను. అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓ ఇలా ఉంటుందా అన్నది. సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు, బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి శరణి లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే, నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతోటి చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే, నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట, మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే, ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడివా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం, మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి నేను వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళ్తే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు పొద్దున నువ్వు రాణించవచ్చు, రాణించకపోవచ్చు.
అలాంటి పరిస్థితిలో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు, నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా, సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు, టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదనలేక ఏమో బొమ్మ పైకి ఇసిరితే కాయిన్ బొమ్మ పడవచ్చు బొలుసు పడవచ్చు, జీవితంలో ఏది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో. అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా 2 జోడు గుర్రాల స్వారీ లేదా 2 పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ICWA కోర్స్ మీద నాకు నిరాశక్త కలిగింది. దాన్ని నెమ్మదిగా దానికి తెలియదుకాలు ఇచ్చేసి వదిలేశాను. ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమైనా చేయాలి, చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి, మనం ఇందులో చేయాలి. ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇందులో సాధించాలి, ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి, సినిమా అవకాశాలు రావడం ఏంటి, అవి సద్వినియోగపరచుకోవడం ఏంటి, దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి, అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాలతో సినిమా అలాగా అంచెలంచెలుగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే 2 చేద్దాం, జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు, ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు, నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు, కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే, అక్కడ నేను సఫలీకృతునయ్యాను. అదే శరాణి చెప్పేది. ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన ప్రొఫెషన్ అయ్యి ఉండాలి, దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పనిచేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియరు, మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్, అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న ఈ బాటలో. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళ అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది, నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ రకంగా శరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, చాలామంది రీచ్ అవుతుంది, చాలామంది లబ్ధిదారులు పొందుతారు. అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్, ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి it's a wonderful subject, Sharni. I do appreciate. All the very best. Thank you so much, sir. Sir, I want to know from you, do you have any thoughts that have transformed into habits? And if you do,
how was it useful in your life? మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక యాంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. Chiranjeevi sir, question is to you, sir. So I want to ask you if you want to share one powerful message that will help in rewiring everyone's mindset. ఎస్, జీవితం అన్నది కేక్ వాక్ కాదు, పూల పాన్పు కాదు. ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు వస్తుంటాయి, అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజెక్కించుకొని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను, కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం నాకు. ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చేస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష, నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది. నేను చెప్పుకోకర్లా, నువ్వు చేసే చిన్న పాత్రని పెద్ద పాత్ర సరే, నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్, నీ యొక్క హావభావాలు, నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది. సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు, అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏం లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగా అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి, ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నొచ్చో సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే, మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు, అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు.
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడా సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరోదాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద మన నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడూ మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, బట్ వాటిని అధిగమించేలాగా వస్తుంది, మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్ట్రకల్స్ని ఓవర్కమ్ చేయగలం. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చాను.